ఈ తరానికి గాంధీ తెలియకుండా చేయడం అనేది చాలా అభ్యంతరకరం. దేశ ప్రధానమంత్రి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఒక భారతీయుడిగా, ఒక దేశభక్తుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేము. రైట్ సార్. ఇక కాంగ్రెస్తో దోస్తీ సాధ్యం కాదు అంటూ ఉన్నారు, శాశ్వతం కాదు అంటూ ఉన్నారు కేజ్రీవాల్. భారతీయ జనతా పార్టీని ఓడించడానికి మాత్రమే వాళ్ళతో జత కట్టామని చెప్పి. ఇప్పుడు పంజాబ్లో ఆప్ కాంగ్రెస్ పోటీ పడుతూ ఉన్నాయి కదా సార్. ఢిల్లీలో అయితే కూటమిగా వెళుతున్న పరిస్థితి. ఒకవైపు కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి, మరోవైపు కాంగ్రెస్తో దోస్తీ శాశ్వతం కాదు అంటూ ఉన్నారు. ఏ రెండు పార్టీల మధ్య దోస్తీ శాశ్వతం నాకు చెప్పండి. ఏది శాశ్వతం? రాజకీయాల్లో ఏ రెండు పార్టీల మధ్య దోస్తీ శాశ్వతం కాదు, రాజకీయ పరిస్థితులపైనే ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం దోస్తీ శాశ్వతంగా ఉండేనా? కాదు కదా సార్. బీజేపీ అకాలీదళ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ బిజు జనతాదళ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ శివసేన దోస్తీ శాశ్వతంగా ఉన్నదా? బీజేపీ పీడీపీ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ దోస్తీ శాశ్వతంగా ఉందా? బీజేపీ సమాజ్వాదీ పార్టీ దోస్తీ శాశ్వతంగా ఉండేనా? బీజేపీ జనతాదళ సెక్యులర్ దోస్తీ శాశ్వతంగా ఉండేనా? బీజేపీ బహుజన్ సమాజ్ పార్టీ దోస్తీ శాశ్వతంగా ఉన్నదా ఎప్పుడైనా? అసలు ఏ రెండు బీజేపీ ఏడీఎంకే మధ్య దోస్తీ శాశ్వతంగా ఉందా? నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను కదా. సో ఒక్క కేజ్రీవాల్ వాస్తవం చెప్పాడు, ఉన్నది చెప్పాడు. ఏ రెండు రాజకీయ పార్టీల మధ్య దోస్తీ శాశ్వతం కాదు. ఆయా రాజకీయ పరిస్థితులను బట్టి, రాజకీయ అవసరాలను బట్టి, ఉమ్మడి రాజకీయ లక్ష్యాలను బట్టి రెండు పార్టీలు కలుస్తూ ఉంటాయి. సో అందువల్ల ఇండియా కూటమైనా ఎన్డీఏ కూటమైనా ఇది రియాలిటీ. లెట్స్ యాక్సెప్ట్ ద పొలిటికల్ రియాలిటీ కదా. సో కాంగ్రెస్ పార్టీని ఓడించి ఢిల్లీలో, పంజాబ్లో ఆప్ అధికారంలోకి వచ్చింది. గుజరాత్లో, గోవాలో కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఛేదించే ఆప్ పెరుగుతోంది. సహజమే కదా. మరి కాప్కు కాంగ్రెస్కు దోస్తీ ఎలా ఉంటుంది? సో అందువల్ల ఎన్నికల కొన్ని కామన్ లక్ష్యాల కొరకు కలుస్తారు. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతుంటాం, మనకు నడుచుకుంటూ పోతుంటాం, విపరీతంగా ఎండ కొడుతుంది. ఒక కారు ఆపి అటు వెళ్ళే వాళ్ళు లిఫ్ట్ అడుగుతాం. అంటే ఆ కారుతో వెళ్ళేవాడితో శాశ్వత దోస్తుంటుందా? రోజు మన ఇంటికి వచ్చి మనం పికప్ చేసుకుని పోతుందా? ఆ రోజు ఆ లిఫ్ట్ ఇచ్చాడు కనుక ఆ రోజు మాట్లాడుకుంటా, మీరేం చేస్తున్నా, నేనేం చేస్తాను, మీకు ఎంతమంది పిల్లలు, నాకెంతమంది పిల్లలు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు అని అంటారు. మీ డెస్టినేషన్ వచ్చాక దిగేస్తారు. సో మళ్ళీ రోజు వచ్చి శాశ్వత దోస్తాను, నీకు లిఫ్ట్ ఇచ్చినా, నాకు లిఫ్ట్ ఇచ్చావు, సో మనం ఇద్దరం కలిసే వెళ్దాం, జుగల్బందీ, ప్రతిరోజు మా ఇంటికి రా, తీసుకోమంటే వస్తాడా? మనం రైలు ఎక్కుతాం, పక్కన ఒక ప్యాసింజర్ కూర్చుంటాడు. ఉదయం ఎక్కామనుకోండి, రాత్రి వరకు మాట్లాడుకుంటాం. మీరు తెచ్చిన పులిహోర వాళ్ళకు పెడతారు, వాళ్ళు తెచ్చిన పూరి మీకు పెడతారు. సో మీ ఇంట్లో ఓహో మీరు ఈ పులిహోర బాగుందండి, ఈ పులిహోరలో మీరు ఎలా చేస్తారని, మీ పూరి చాలా బాగుందండి, మీ ఆలు కర్రీ డిఫరెంట్గా ఉందండి, అటు కుర్మా లాగలేదు, ఇటు కర్రీ లాగలేదు, ఎలా చేస్తారో మాట్లాడుకుంటారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారో మా పిల్లలు ఏం చేస్తారు. మళ్ళీ రైలు దిగినాక ఫోన్ నెంబర్లు కూడా తీసుకోరు, ఎవరి వాళ్ళే మళ్ళీ కలుస్తారా? రైలు ప్రయాణంలో మనకు ఒక రోజంతా స్నేహం చేసిన వారు ఆ రైలు దిగాక ఎంతమంది మళ్ళీ ఆ స్నేహాన్ని కంటిన్యూ చేశారు? ఇవాళన్నా వాట్సాప్లో వచ్చాక కాస్తంత అవకాశం వచ్చింది. సో నెంబర్ తీసుకొని వెళ్ళాక వాట్సాప్ మెసేజ్ పెట్టండి అని అంటే ఓసారి వాట్సాప్ మెసేజ్ పెడతారు, మళ్ళీ వెళ్తారా? సో శాశ్వత దోస్తాను ఎక్కడని చెప్పు రైలు ప్రయాణం. సో అందువల్ల రెండు రాజకీయ పార్టీలు కూడా 2024 ఎన్నికలను ఒక రైలు ఎక్కింది. ఈ రైలు ఎక్కినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కిందో అక్కడ ముందు సీటు, సో లోయర్ బెర్త్ ఆమ్ ఆద్మీ పార్టీ, అటు సైడ్ ఎదురుగా లోయర్ బెర్త్ కాంగ్రెస్, అప్పర్ బెర్త్ ఇంకో పార్టీ అని అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు, ఇండియా కూటమి అయ్యారు. సో మిడిల్ బెర్త్ ఒకరిది, అప్పర్ బెర్త్ ఒకరిది. ఈ లోపల మమతా బెనర్జీ సైడ్ బెర్త్, ఆమె సైడ్ నుంచి ఎటన్నా పోవచ్చు. సో ఇలా వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. సో అయిపోతుంది కదా, రైలు ప్రయాణంతో ముగుస్తుంది. మళ్ళీ 2024 జూన్ 4 తర్వాత ఈ రైలు ప్రయాణం కంటిన్యూ కావచ్చు, కాకపోవచ్చు. ఇందులో ఒకరి స్టేషన్ రావచ్చు, దిగిపోవచ్చు, ఇంకో వారు తమ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి వేరే బెర్త్కు ట్రాన్స్ఫర్ కావచ్చు. సో ఇలా ఏదైనా జరగచ్చు కదా. అందువల్ల ఇది ఒక్క ఆప్ కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య దోస్తీ శాశ్వతమా? అసలు ఏకకాలంలో కదా బెంగాల్లో దోస్తీ, కేరళలో కుస్తీ ఉంది కదా. సో అందువల్ల ఏ రాజకీయ రెండు పార్టీల మధ్య దోస్తీ శాశ్వతం కాదు. ఎందుకు కాదు అంటే రెండు వేరువేరు పార్టీలు కనుక. దోస్తీ శాశ్వతం అయితే కలిసిపోతారు, ఒకే పార్టీ అవుతుంది కదా. వేరువేరు పార్టీలు పెట్టుకున్నారంటేనే దోస్తీ శాశ్వతం కాదు కదా. అయితే దానికి ఏదో ఒక రాజకీయ ప్రాతిపదిక
ప్రజల కోసం ప్రజల ప్రాతిపదిక ఉండాలి. అది లేనప్పుడే ఆ రాజకీయ మైత్రి సమస్య. అయితే ఒకటి, దోస్తీ కట్టినప్పుడేమో ఇక విపరీతంగా పొగిడేసుకొని దోస్తీ విడిపోవడంతోనే అతి భయంకరంగా తిట్టే స్వభావం కరెక్ట్ కాదు. దోస్తీ కట్టినప్పుడైనా ఏ కారణాల రీత్యా దోస్తీ కట్టావో చెప్పండి, విడిపోతున్నప్పుడు కూడా ఏ రాజకీయ కారణాలతో విడిపోయిందో చెప్పండి. కానీ దోస్తీ కట్టినప్పుడేమో ఇంద్రుడు చంద్రుడు, విడిపోయినప్పుడేమో దుష్టుడు దుర్మార్గుడు. ఇది సమస్య. రాజకీయ పార్టీలు ఈ రెండు ఎక్స్ట్రీమ్లకు పోవద్దు. కలిసి దోస్తీ ఉన్నా లేకపోయినా రాజకీయపరమైన విధానపరమైన కారణాలకు మాత్రమే పరిమితమైతే అభ్యంతరం ఏముంటుంది? ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఇది జరిగే అవకాశం ఉండొచ్చు. కానీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఒకవైపు కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు కదా సార్. అటువంటిప్పుడు దోస్తీ శాశ్వతం అయితే కాదు, కంటిన్యూ అవుతుంది. అదే కదా నేను చెప్పింది, శాశ్వతం కాదన్నాడు కానీ కంటిన్యూ కాదనలే కదా. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. కంటిన్యూ కాదు, June 4 తర్వాత ఆగిపోతుందని చెప్పలేనా? శాశ్వతం కాదు అన్నాడు. శాశ్వతం కాదు అన్న దాంట్లో తప్పేముంది? రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, ఆయన అనటానికి కూడా ఒక రీజన్ ఉంది దానికి రవిశంకర్ గారు. సో రేపు వెంటనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పొత్తు కలిశారు. ఎందుకంటే బీజేపీ 7 సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ 5 సీట్లలో సెకండ్ ఉండే, ఆప్ 2 సీట్లలో సెకండ్ ఉండే. అందువల్ల పొత్తు కుదిరింది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమైన పోటీ ఆప్తోనే, అటు బీజేపీకైనా కాంగ్రెస్కైనా. మరి అలాంటప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా కలుస్తారు? కలవలేరు కదా. ఏకకాలంలో శాశ్వతం పక్క పెట్టండి సార్. ఢిల్లీలో పొత్తు పక్కన పంజాబ్లో లేదు కదా. సో ఢిల్లీ పంజాబ్ పక్కనే కదా, 2-3 అవర్స్ 3-4 అవర్స్లో ఢిల్లీ నుంచి పంజాబ్కి వెళ్ళిపోవచ్చు. సో ఢిల్లీ పంజాబ్లో మధ్యనే పొత్తు లేదు కదా. సో అందువల్ల రాజకీయ పార్టీల మధ్య పొత్తు ఒక రాజకీయ కాంటెక్స్ట్లోనే ఉంటుంది, రాజకీయ కాంటెక్స్ట్లో ఉంటుంది. నేను నాలాంటి వాళ్ళు ప్రశ్నించేది, ఇలా దోస్తుంది కనుక కాంగ్రెస్ ఈ దేశానికి రక్ష, కాంగ్రెస్ మించిన పార్టీ లేదని కేజ్రీవాల్ అని, మళ్ళీ పొత్తు కుదరంతోనే కాంగ్రెస్ వల్లనే దేశం అన్యాయమైంది అంటే తప్పు. సో ఒక రాజకీయ బీజేపీని ఓడించడానికి మేము కలిశాము, ఒక కామన్ పర్పస్తో కలిశాము అన్నాడు. ఆ కామన్ పర్పస్ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉండదు కనుక విడిపోతాను, తప్పలేదు కదా. విధానపరమైనటువంటి రాజకీయ వ్యూహపరమైన కలయికలను ఎవరూ తప్పుపట్టాం. కానీ ఎటైనా ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడినప్పుడే సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు విమర్శలు వేసుకున్నాడు? ఒకసారేమో భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడంటాడు. అది కుటుంబాన్ని వ్యక్తిగత అంశాలకు కూడా తీసుకొచ్చి, ఇంకోసారేమో విశ్వగురు వ్యక్తి కాదు శక్తి అని మళ్ళీ మోడీని పొగుడతాడు, ఈ విజనరీ అని ఇవన్నీ పొగుడతాడు. అంతకుముందు దేశం నుంచే తరిమి కొట్టాలి అన్నాడు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ కరెక్ట్ కాదంటున్నారు. ఏదో రాజకీయపరమైన విధానపరమైన అంశాలలో తేడా వచ్చి విడిపోయారు. అప్పుడు ఆ తేడాకే పరిమితమై ఇప్పుడు మళ్ళీ రాజకీయ వ్యూహం రీత్యా కలుస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యూహానికే పరిమితమైతే అభ్యంతరం ఏమున్నదండి? చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు కదా పొత్తులు పెట్టుకుని పొత్తులు విడగొట్టుకున్నది. దేశంలో అనేక పార్టీలు ఇదే పనిచేశాయి కదా. ఇక